18,000 కిలోమీటర్లు అయితే వచ్చినాయి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్. అయితే 8,000 దానికి 80 to 90% అనేది రికవరీ ఉంటుందంట. ఇప్పుడు నేను కర్ణాటకలో తిరుగుతామంటే ప్రతి ఒక్క టౌన్కి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రెజెంట్ నెల్లూరులో అయితే ఉన్నాము. లాస్ట్ వీడియోలో నేను చెప్పినా కదా, అంటే నెక్స్ట్ వీడియో అనేది నార్త్ ఈస్ట్ రైడ్కి ప్రిపరేషన్ వీడియో ఉంటుందని. ఈ ప్రిపరేషన్ వీడియో అంటే ఏం లేదు, మన బైక్ సర్వీసులు ఇంకా మన లగేజ్ సెటప్ ఇవన్నీ అయితే చూసుకొని రూట్ మ్యాప్ ఎలా అనేది అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రజెంట్ వచ్చి మనం బైక్ అయితే సర్వీస్ ఇచ్చేదానికైతే వచ్చినాము. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో అయితే బైక్ సర్వీస్ అయితే పెట్టినాము. సాయంత్రం 3 అటు అవుతుంది అయితే చెప్పినారు. లాస్ట్ టైం మనం రాజస్థాన్లో సర్వీస్ పెట్టినప్పుడు వాళ్ళు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేదు. సో ఇక్కడైతే మనం ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నాము. ఇంజిన్ ఆయిల్ తో పాటు మనం ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేపిస్తే ఇంకా ఒక 500 కిలోమీటర్స్ దాకా తిరిగితే అయితే చెప్పినారు. ఇప్పటికే నాకు తెలిసి 18,000 కిలోమీటర్లు అయితే వచ్చినాయి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్. మనం తెచ్చిన దగ్గర నుంచి అసలు మార్పించలేదు. ఇంకా ఒక 500 కిలోమీటర్స్ అయితే వస్తాయని చెప్పినాడు. వద్దులే మార్పించేయండి, కొంచెం లాంగ్ పోవాల్సి వస్తుందని అయితే మనం అయితే మార్పించేస్తున్నాము. ఫ్రంట్వి అంటే బ్యాక్వి ఆల్రెడీ మార్పించేసినాం. అంటే లాస్ట్ టైం ఒక 12,000 కిలోమీటర్లప్పుడు బ్యాక్ అయితే మార్పించినాము. అప్పటికి అరిగిపోయినాయి బ్యాక్వి. ఫ్రంట్వి మాత్రం ఇప్పుడు మార్పిస్తున్నాము. మిగతా అంతా బాగానే ఉంది బైక్. ఒక ఇంజిన్ ఆయిల్ను ఆ బ్రేక్ మాత్రమే మార్పించినాము. ఇంకో విషయం ఏంటంటే నిన్న యాక్చువల్గా మనము ఒక వీడియో అయితే పెట్టినాం కదా, అంటే లాస్ట్ ఏపీ సిరీస్ అనేది బైక్లో కాకోకుండా మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని చేసినామని ఒక వీడియో అయితే పెట్టినాము. ఇది నువ్వు బైక్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు పోతుండవు అని అయితే ఆ సిరీస్ స్టార్టింగ్ అప్పుడు చాలా మంది అయితే అడిగినారు కామెంట్ సెక్షన్ లో. నేను ఆ సిరీస్ లో తిరగతా బిజీగా ఉండి నేనైతే దానికి అంటే ఆన్సర్ ఇవ్వలేకపోయి, సర్లే ఒక సపరేట్ వీడియో చేద్దాం అప్పుడు క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సిరీస్ అయిపోయిన తర్వాత నిన్నైతే ఒక వీడియో చేసి వదిలిన. మంచిగానే రెస్పాన్స్ ఇచ్చినారు, అంటే చాలా సపోర్ట్ ఇచ్చినట్టయితే కామెంట్స్ అయితే వచ్చినాయి. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే ఏదో సింపతి కోసం చేస్తున్నావు అని అయితే మనకి కామెంట్ చేయడం జరుగుతుంది. రాంగ్ గా కన్వే అయినట్టుంది మేబీ, అంటే నేను మాట్లాడిన విధానంలో అనుకుంటా. మిగతా ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నా కూడా అదే టోన్లో అయితే ఉంటాయి. నేను అదే టోన్లో దీన్ని మాట్లాడినా అక్కడ టోన్ దగ్గర కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. కానీ ఇంటెన్షన్ అయితే అది సింపతి ప్లే చేయడం కాదు, నేను తీసుకున్న నిర్ణయాలకి రీజన్ చెప్పడం అనమాట. అదే నేను కూడా రీజన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నేను రీజన్స్ ఇవ్వకపోతే ఎవరి ఓన్ స్టోరీ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఆ స్టోరీ కరెక్టా కాదని నన్ను అడుగుతున్నారు. వేరే వాళ్ళ దగ్గర వినేదానికన్నా నేనే చెప్పేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం అయితే మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాము, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి. ఎందుకంటే మన బైక్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, దాన్ని కనుక్కుందాం అని అయితే వచ్చినాము. మామూలుగా బయట చేపిద్దాం ఇక్కడ చేపిద్దాం అని అక్కడ అడిగితే ఇక్కడే బెటర్ అండి, ఎందుకంటే ఏమన్నా ఇక్కడ కానీ వెహికల్ పెడితే వాళ్ళే వచ్చి చెక్ చేసుకొని మొత్తం అయితే ఇస్తామని చెప్పినారు. అట్లా కాకుండా ఇంకా బయట కానీ పెట్టినామంటే బయట మనం వాళ్ళు చుట్టూ తిరగాల అని చెప్పేసరికి సర్లే అని ఇక్కడ వీళ్ళని అడిగితే 2 పాలసీలు అయితే చెప్పినారు. 5,600 ఒకటి, ఇంకోటి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8,000 అయితే ఉంది. ఆ 2 డిఫరెన్స్ ఏందని అడిగితే 8,000 దానికి 80 to 90% అనేది రికవరీ ఉంటుందంట. ఇది 5,000 దానికి 50% మాత్రం రికవరీ ఉంటుంది. ప్రజెంట్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మనం 5,000 అయితే తీసుకున్నాం పాలసీ, 1 year ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ అనేది ఓన్ డ్యామేజ్ అనమాట. థర్డ్ పార్టీది ఆల్రెడీ ఉంది, అది ఇంకా 5 years అయితే ఇచ్చినారు వాళ్ళు థర్డ్ పార్టీది, అదైతే ఉంది మన దగ్గర. మనం అయితే మన ఓన్ది అయితే తీసుకున్నాం. ప్రజెంట్ ఇంకో 2-3 గంటల తర్వాత ఫోన్ చేస్తా ఉన్నారు బైక్ రెడీ అయితే. బ్రేకులు 3,200 చెప్పినారు బ్రేకుల వరకే ఫ్రంట్వి. ఇంకా జనరల్ సర్వీస్ ఆ ఇంజిన్ ఆయిల్ అంతా మార్పించిన దానికి ఇంకా ఎంత అవుతుందో చూసుకొని అది పే చేయాలి. అది పరిస్థితి. ప్రజెంట్ అయితే మన కజిన్ అయితే పిలిపించిన, ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దాం. మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఆంధ్ర సిరీస్ అయితే చేసినాం కదా, మనకైతే కొందరు కామెంట్ అయితే చేసినారన్న మీరు ఆంధ్ర సిరీస్ తిరుగుతున్నారు కదా, మీ తిరిగిన అనుభవాలతో మన ఆంధ్రాలో టూరిజం అనేది ఎందుకు డెవలప్ కాలేదు అనేది ఒక వీడియో అయితే సపరేట్ చేయండి అన్న అని అయితే మనకి అడగడం జరిగింది. దానికి పెద్ద సపరేట్ వీడియో ఏం అవసరం లేదు, సింపుల్ రీజనే, ఏం లేదు. మన వాళ్ళకి మన ప్లేస్లు గుర్తించరు అంతే. పక్కింటి పుల్లగొడ రూచ్ అని, ఆ విధంగా మన వాళ్ళకి మన ప్లేస్ అయితే సెట్ కావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇప్పుడు మనకి నెల్లూరు ఉంది కదా, మన నెల్లూరు, ఈ నెల్లూరుకు మామూలుగా సిటీ ఎంట్రన్స్ లో ఒక బోర్డు అయితే పెట్టినారు, వెల్కమ్ టు నెల్లూరు అని. అంటే ప్రతి సిటీకి ఉంటుంది. ఇదే సిటీ ఒకవేళ కర్ణాటకలో ఉన్నిందంటే వాళ్ళు ఏం పెడతారంటే వెల్కమ్ టు నెల్లూరు అని పెట్టి కింద ది ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పెడతారు. అంటే అది ఆ టూరిజము పనికొచ్చినా పనికి రాకపోయినా అక్కడ స్పెషాలిటీ ఏందని కింద మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనమే అట్లాగే మెన్షన్ చేసుకోలేదంటే ఇంకా బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది. అట్లాగే ఉన్న స్పెషల్ ఉంటే మన ప్రాంతాల్లో ఊరికే వెల్కమ్ టు నెల్లూరు అని పెట్టినారు అంతే మనకి నెల్లూరులో. అదనే నేను అనుకుంటా ఉన్నా మెయిన్ రీజన్. ఇప్పుడు నేను కర్ణాటకలో తిరుగుతాం అంటే ప్రతి ఒక్క టౌన్కి అక్కడ ఏం పండేది దాని స్పెషాలిటీ అయితే కింద అయితే మెన్షన్ చేసినారు. సో ఆ విధంగా మనం కూడా మెన్షన్ చేస్తే కొంచెం బెటర్ అనుకుంటే తెలుస్తూ ఉంటుంది, అంటే నాకు అనిపించిన రీజన్.
సో మనమైతే బైక్ని సర్వీస్కి ఇచ్చి నెల్లూరు నుంచి అయితే వచ్చేసినాము. సో రేపు మార్నింగ్ పొద్దున్న లేసి అయితే మనం అయితే రైడ్ స్టార్ట్ చేస్తాము. రేపు అనేది అది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఈరోజు ఆ బైక్ అయితే సర్వీస్ చేయించేసినాం కదా, సర్వీస్ చేయించి దానికి బాగానే ఖర్చు అయింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంటే ప్రాజెక్ట్కి ఒక పేరు అయితే పెట్టినా అనుకుంటా, ప్రాజెక్ట్ నార్త్ ఈస్ట్ అని పెట్టినాను అనమాట. ఈ ప్రాజెక్ట్ నార్త్ ఈస్ట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి బయలుదేరి నార్త్ ఈస్ట్ మొత్తం చుట్టుకొని మళ్ళీ రిటర్న్ రావడం ప్రాజెక్ట్ నార్త్ ఈస్ట్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే అడిషనల్ గా మనం పోయేటప్పుడు ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది మధ్యలో. ఆ ఛత్తీస్గఢ్ లో కొంచెం నక్సలైట్ జోన్ అయితే ఉంది. అంటే నక్సలైట్లు ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో లేరంట. అది కొంచెము ట్రైబల్ ఏరియా లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్లో ఏ విధంగా అయితే ట్రైబల్స్ ఉంటారో ఈ ఛత్తీస్గఢ్లో కూడా ఒక ఈ నక్సలైట్ రెడ్ జోన్ అయితే ఉంది. అది అక్కడ కూడా చాలామంది ట్రైబల్స్ అయితే ఉన్నారు. సో ఆ వీలైతే అది చూసుకొని అక్కడి నుంచి అయితే మనము డైరెక్ట్ నార్త్ ఈస్ట్ పోయేదానికి ట్రై చేద్దాము. సో అది రూట్ మ్యాప్. సో ఈ ట్రిప్ ఏంటంటే మనం మ్యాక్సిమం వీలైనంత బడ్జెట్లో అయితే చేసేదానికి ట్రై చేస్తున్నాము. అందుకే మనం అయితే ఈ ట్రిప్లో టెంట్ను కూడా అయితే క్యారీ చేస్తున్నాము. ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవట్లే కానీ ఫుడ్ బయట తిని మామూలుగా టెంట్లో ఏదైనా స్టే చేసేదానికి అయితే ట్రై చేద్దాము. ఎందుకంటే మనకి రైడ్ చేసి మళ్ళీ ఈ డేటాలని ట్రాన్స్ఫర్ చేసుకొని రికార్డింగ్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఫుడ్ అంటే కుదరని పని. అందుకని ఫుడ్ అయితే స్కిప్ చేసేసి ఓన్లీ టెంట్ వరకు అయితే ప్రిఫర్ చేస్తున్నాము. టెంట్తో పాటు ఇంకా మనం ఈ ట్రిప్లో ఏమేమి తీసుకోబోతున్నాం అనేది ఒకసారి చూపిస్తా. ఈ అనమాట మనం తీసుకోబోతుండేది ఈ సామాన్లో. వీటిలో వచ్చి మనకి ఇది మెయిన్ బ్యాగ్. దీంట్లో వచ్చి బట్టలు అయితే ఇవన్నీ ఉన్నాయి. బట్టలు పెట్టుకున్న బట్టలు, ల్యాప్టాప్ అయితే వస్తుంది దీంట్లోకి. ఇది వచ్చి మామూలుగా ట్యాంక్ బ్యాగు. దీంట్లో అన్ని పవర్ బ్యాంకులు, ఎలక్ట్రానిక్స్ అన్నీ అయితే దీంట్లో ఉంటాయి. ఈ పర్సులు ఇవన్నీ. ఇది మామూలుగా SD కార్డులు అవన్నీ ఉంటాయి దీంట్లో. ఇది డ్రోను, అది ల్యాప్టాప్. ఇంక ఇది వచ్చి మనకు హెల్మెట్. ఇది వచ్చి స్లీపింగ్ బ్యాగు. ఒకవేళ నైట్ ఎక్కడైనా చలి వచ్చినప్పుడు ఇది మామూలుగా మనకి రైడింగ్ షూస్ అనమాట. ఇది వచ్చి మనకి ఇంకా రైడింగ్ జాకెట్. ఇవి గ్లౌజులు. ఇదేంటంటే మనము ఇది ఒక కయాక్ బ్యాగ్ ఒకటి అయితే ఉంది. ఇంతకుముందు మనము మాన్సూన్ రైడ్ అయితే తీసుకెళ్ళినాము. దేనికంటే దీంట్లో మనం అన్ని చైన్ లూబులు, అదేవిధంగా కొన్ని హార్డ్ ఐటమ్స్ అన్ని అయితే దీంట్లో పెట్టుకున్నాము. ఇది మన సెటప్. ఇంకా టెంట్ అయితే బయట ఉంది. ఇది వచ్చి చిన్న ఫ్యాన్. ఇది టెంట్లో పనుకున్నప్పుడు రాత్రి గాలి వచ్చేదానికి. ఇదన్నమాట ప్రిపరేషన్ వీడియో అంటే ఏం లేదు. మనం పోతున్న దానికి బైక్ సర్వీస్ చేసి మనం ఏమేమైతే ఐటమ్ తీసుకోబోతున్నామో అదేవిధంగా రూట్ మ్యాప్ అయితే బ్రీఫ్గా ఇస్తున్నా. రూట్ మ్యాప్ అంటే పోయేది డైరెక్ట్ నార్త్ ఈస్ట్ కాకోకుండా మధ్యలో ఛత్తీస్గఢ్ చూసుకొని పోతున్నాం అంతే. ఇప్పుడు అయితే అన్ని సర్ది పెట్టేసుకున్నాము. ఇంకా రేపు పొద్దున్న లేసి అయితే బయలుదేరేసేదే. ప్రజెంట్ అయితే మన దగ్గర బడ్జెట్ వచ్చి 20,000 మాత్రమే ఉంది. ఇంకో 10 రోజుల్లో మనకి యూట్యూబ్ నుంచి ఒక 25,000 పడుతుంది. మొత్తం 45 అటు ఉంటుంది అనమాట మన దగ్గర బడ్జెట్. ఈ 45 ఇంకా మనం పోతా ఉంటే మళ్ళీ యూట్యూబ్లో ఏమైనా జనరేట్ అయితే మనం వీడియోలు పెట్టేదాన్ని బట్టి అప్పుడు ఏదైనా వస్తే అట్లా కవర్ చేసుకుందాం. మొత్తానికి అయితే ధైర్యం చేసిపోతున్నాము. 40,000 తీసుకొని. నాకు తెలిసి 80,000 లక్ష అవుతుంది. చేసుకుంటూ పోదాము. తర్వాత సంగతి తర్వాత అని అయితే ఇప్పుడు మనం ఆపేసినామంటే ఛానల్ డౌన్ అయిపోతుంది. ఉన్నదాంతో వెళ్ళిపోతా ఉందాము అనే ఉద్దేశంతో అయితే మనము ఈ ట్రిప్ని అయితే స్టార్ట్ చేసినాము. సో అదనమాట ఇంక ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మామూలుగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే హైప్ బటన్ అయితే నొక్కండి. సో మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.